హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్స్ మీడియా. నేను మహేష్. సో ఒక కామెంట్ వచ్చిందనమాట. సో ఆ కామెంట్ రిప్లై ఇచ్చే కన్నా వీడియో చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది. సో అలాంటి కామెంట్, అలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళకు కూడా క్లారిఫై అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. సో కామెంట్ ఏంటంటే, అన్న ఫస్ట్ ఇయర్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అయ్యాను, కానీ సెకండ్ ఇయర్లో కౌన్సిలింగ్ పెట్టుకునే ఛాన్స్ ఉందా అని అడుగుతున్నాను. దీనికి సిమిలర్గా ఇంకొంతమంది ఏమనుకుంటారంటే, మనం ఫస్ట్ ఇయర్ మేనేజ్మెంట్ కోటా కింద జాయిన్ అయ్యి సెకండ్ ఇయర్ కౌన్సిలింగ్ చేంజ్ అవుదాం అని అనుకుంటూ ఉంటారు. కాబట్టి సో ఇలా పాసిబుల్ కాదు. ఎందుకు పాసిబుల్ కాదు అంటే, వన్స్ మీకు మేనేజ్మెంట్ కోటా కింద మీకు సీట్ అలాట్ అయితే మీరు నెక్స్ట్ 3 years కూడా మేనేజ్మెంట్ కోటా కిందే ఉంటారు. అండ్ ప్రాక్టికల్గా మాట్లాడుకోవాలి అంటే మీకు కౌన్సిలింగ్ అనేది ఫస్ట్ ఇయర్లోనే ఉంటుంది. అంటే ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వకముందే కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత మీకు ఎలాంటి కౌన్సిలింగ్ అనేది ఉండదు. సో కౌన్సిలింగ్ ఉంటేనే కౌన్సిలింగ్లో సీట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. సో సెకండ్ ఇయర్లో కౌన్సిలింగ్ పెట్టుకునే ఆప్షన్ అనేది మీకు ఉండదు. కాకపోతే సెకండ్ ఇయర్లో మీకు ఏం ఆప్షన్ ఉంటుంది అంటే కాలేజ్ ట్రాన్స్ఫర్ అయ్యే ఆప్షన్ ఉంటుంది. అండ్ అక్కడ కూడా మీరు మేనేజ్మెంట్ కోటా నుంచి మళ్ళీ మీరు కౌన్సిలింగ్ కంటే నాట్ పాసిబుల్. బట్ కౌన్సిలింగ్ సీట్లో ఉన్న వాళ్ళు మేనేజ్మెంట్కి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. ఎలాగో అంటే ఒక కాలేజ్లో కౌన్సిలింగ్ సీట్ ద్వారా ఉండి వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ట్రాన్స్ఫర్ అవుతున్న కాలేజీలో కౌన్సిలింగ్ సీట్స్ ఏమీ ఖాళీగా లేకుండా మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఖాళీగా ఉంటే అప్పుడు అతను ఏదైతే కౌన్సిలింగ్ ఉన్న సీట్ అతను వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ అయినందువల్ల, సో అక్కడ సీట్ లేకపోవడం వల్ల మేనేజ్మెంట్ కోటా సీట్ తీసుకుంటారు. సో మేనేజ్మెంట్ కోటా సీట్ తీసుకున్నారు కాబట్టి అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మేనేజ్మెంట్ కోటా అయితే ఇంకా 3 years మేనేజ్మెంట్ కోటా, నెక్స్ట్ 3 years కూడా. సో మేనేజ్మెంట్ నుంచి కౌన్సిలింగ్ ఆర్ మేనేజ్మెంట్ ద్వారా ఫీ రియంబర్స్మెంట్ అనేది నాట్ పాసిబుల్. సో మీకు కావాలంటే బయట స్కాలర్షిప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మేనేజ్మెంట్ కోటా ఉన్న వాళ్ళకు కూడా స్కాలర్షిప్స్ ఉంటాయి అనమాట. సో వాటి ద్వారా ఎంతో కొంత మీకు అమౌంట్ అనేది గెయిన్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో వాటి అప్డేట్స్ కూడా మన ఛానల్లో ఉంటాయి, చెక్ చేసుకోండి. బట్ ప్రజెంట్ అయితే ఏం లేవు. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఉంటే నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇలాంటి డౌట్స్ ఏమున్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా ఇలాగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరిచ్చే డౌట్స్ కానీ, మీరిచ్చే సజెషన్స్ కానీ, మీరిచ్చే కామెంట్స్ వల్ల కానీ నెక్స్ట్ స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మేము ఇలా వీడియోస్ చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అండ్ మా ఛానల్ పరంగా మీరు ఇచ్చే సజెషన్స్ కూడా మేము ఇంప్రూవ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.